హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ గురు షో. ఈరోజు మన వీడియోలో ITR-1 ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. 2025-26 అసెస్మెంట్ ఇయర్కి సంబంధించినటువంటి ITR-1 ఎలా ఫైల్ చేయాలనేది తెలుసుకుందాం. ముందుగా మీరు మీ ఫామ్ 16 కాపీని, మీకు హౌసింగ్ లోన్ ఉంటే హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ సర్టిఫికేట్ను, ఎడ్యుకేషన్ లోన్ ఇంట్రెస్ట్ సర్టిఫికేటు, మరియు మీ సేవింగ్కి సంబంధించినటువంటి ఇంకేదైనా అంటే పిల్లల ట్యూషన్ ఫీజులు కానివ్వండి, అలాగే హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి రిసీట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ముందుగా మీరు చేతిలో ఉంచుకోవాలి. ఆ తర్వాత మాత్రమే ITR ఫిల్ చేయడం అనేది స్టార్ట్ చేయాలి. ముందుగా క్రోమ్లో www.incometax.gov.in/IEC/FE పోర్టల్ అనే వెబ్సైట్ను ఓపెన్ చేయాలి. ఇందులో ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు మాత్రమే ITR ఫైల్ చేయగలుగుతారు. ఇందులో లాగిన్కి వెళ్తే ఈ విధంగా యూజర్ ఐడి, పాస్వర్డ్ అడుగుతుంది. ఫస్ట్ యూజర్ ఐడి దగ్గర మీ పాన్ నెంబర్ టైప్ చేయండి. పాస్వర్డ్ను ఆల్రెడీ రిజిస్ట్రేషన్ టైంలో మీరు సెట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ను ఎంటర్ చేయండి. కంటిన్యూ అని క్లిక్ చేస్తే లాగిన్ అయిపోతుంది. లాగిన్ తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. ఫస్ట్ డాష్బోర్డ్లో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ITR అని కనిపిస్తుంది. ఇందులో సెలెక్ట్ అసెస్మెంట్ ఇయర్లో 25-26 అసెస్మెంట్ ఇయర్ని సెలెక్ట్ చేసుకొని ఆన్లైన్ మోడ్ను సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కంటిన్యూ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో స్టార్ట్ న్యూ ఫైలింగ్ అనే దానిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ ITR ఫామ్ అని అడుగుతుంది. ITR ఫాము ITR-1 అని సెలెక్ట్ చేసుకోండి. ప్రొసీడ్ విత్ ITR-1 సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఈ విధంగా వస్తుంది. అంటే ఇందులో డిఫాల్ట్గా కొత్త ట్యాక్స్ రెజ్యూమీ ప్రకారం ITR ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు అది వద్దనుకుంటే ముందే ఆప్ట్అవుట్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలనేది పాపప్ మెసేజ్ అనేది వస్తుంది. దీన్ని ఓకే అని క్లిక్ చేయండి. క్లిక్ చేసి లెట్స్ గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది. ఇందులో ఫస్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. ఇక్కడ మీ పాన్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా, అంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబరు, ఎవ్రీథింగ్ అందులో ఉంటుంది. అవన్నీ కన్ఫర్మ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దీనికంటే ముందు ట్యాక్సబుల్ ఇన్కమ్ మోర్ దెన్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. అంటే నాది 2.5 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి నేను ITR ఫైల్ చేస్తున్నాను అని చెప్పడం. ఇప్పుడు ఇక్కడ ఏమనొస్తుంది అంటే ITRలో ప్రీఫిల్డ్ డేటా, అంటే ఇంతకుముందు మనం పాన్ అప్పుడు ఇచ్చినటువంటి డేటా, లేకపోతే పాత ITRలో ఉన్నటువంటి అమౌంట్స్ కాకుండా మిగిలిన పర్సనల్ డేటా అనేది డిస్ప్లే అవుతుంది. మనం అవన్నీ చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్లో మనం ముఖ్యంగా 2 మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, అంటే సెంట్రల్ గవర్నమెంటా, స్టేట్ గవర్నమెంటా, లేకపోతే పబ్లిక్ సెక్టారా, మీరు పెన్షనరా, ఇవేవి కాకపోతే అంటే మీరు ప్రైవేట్ కంపెనీ ఎంప్లాయ్ అయితే అదర్స్ని క్లిక్ చేసుకోండి. అలాగే కింద ఎస్ అని క్లిక్ చేస్తే ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమీకి వస్తుంది. డిఫాల్ట్గా నో పైన ఉంటుంది. ఎస్ అని క్లిక్ చేస్తే ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమీ అనేది వస్తుంటుంది. దాన్ని క్లిక్ చేసి నెక్స్ట్ కిందికి వెళ్ళి బ్యాంక్ డీటెయిల్స్ అని ఉంటుంది. మనం రిజిస్ట్రేషన్ టైంలో బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తాము. ఆ అకౌంట్కే రీఫండ్ అనేది క్లెయిమ్ అవుతుంది కాబట్టి ఆ బ్యాంక్ డీటెయిల్స్ని ఒకసారి చెక్ చేసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. కంటిన్యూ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా పర్సనల్ ఇన్ఫర్మేషన్ కన్ఫర్మ్డ్ అనేది వస్తుంది. అక్కడ ఉన్నటువంటి అన్ని ట్యాబ్స్ కూడా ఆ విధంగా కన్ఫర్మ్డ్ అని వచ్చినప్పుడే నెక్స్ట్ మనకు ప్రొసీడ్ టు వ్యాలిడేషన్ అనేది వస్తుంది. నెక్స్ట్ క్లిక్ చేస్తే, అంటే గ్రాస్ టోటల్ ఇన్కమ్ని క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, ఇందులో ఎడిట్ అనే దాన్ని క్లిక్ చేయండి. పైన కనిపించే అక్కడ 17(1) దగ్గర మీ శాలరీ టోటల్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ ఫామ్ 16లో ఈ సెక్షన్స్ కనిపిస్తాయి, వాటిని చూస్తూ ఎంటర్ చేయొచ్చు. కిందికి వెళ్ళిన తర్వాత ఎగ్జెంప్ట్ ఇన్కమ్ అనే దగ్గర యాడ్ అనే దాన్ని క్లిక్ చేసుకుంటే ఒకటి ఇన్సర్ట్ అవుతుంది. అంటే మీకు HRA లాంటి ఎగ్జెంప్షన్స్ ఉంటే ఆ విధంగా దాన్ని క్లిక్ చేసి అక్కడ నేచర్ ఆఫ్ ఎగ్జెంప్ట్ అలవెన్స్
ఎగ్జామ్ట్ అలవెన్స్ను, నేచర్ ఆఫ్ ఎగ్జామ్ట్ అలవెన్స్ను సెలెక్ట్ చేసుకుంటే అందులో సెక్షన్స్ అనేటివి కనిపిస్తాయి. మనకు మామూలుగా చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ప్రైవేట్ వాళ్ళకి కానీ హెచ్ఆర్ఏ అనేది ఎగ్జామ్షన్ ఉంటుంది. సో అక్కడ లాస్ట్లో ఉంటుంది హెచ్ఆర్ఏ అనేది 1013A అనే సెక్షన్ని క్లిక్ చేసుకుంటే వెంటనే కింద షెడ్యూల్ అనేది జనరేట్ అయింది, దాన్ని క్లిక్ చేయండి అని చెప్పి అక్కడ ఎర్రర్ మెసేజ్ వస్తుంటుంది. మనం కింద షెడ్యూల్ను క్లిక్ చేస్తే కొంచెం కిందికి స్క్రోల్ చేయగానే షెడ్యూల్ అనేది కనిపిస్తుంది. షెడ్యూల్ని క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. మనం ప్లేస్ ఆఫ్ వర్క్ మెట్రోనా, నాన్ మెట్రోనా, యాక్చువల్ హెచ్ఆర్ఏ మీ శాలరీలో ఎంత వచ్చింది, యాక్చువల్ రెంట్ మీరు ఎంత పే చేశారు, అలాగే మీ బేసిక్ ప్లస్ శాలరీ మొత్తం ఎంత, అందులో 40% ఎంత, ఇవన్నీ కలిపి వస్తాయి. ఇవి కూడా ఫామ్ 16లో మీకు కనిపిస్తాయి. ఐటీఆర్ క్యాలిక్యులేషన్ తయారు చేసే టైం లోపల ఇవన్నీ కన్సిడర్ చేస్తారు. ఇంతకుముందుకి ఇన్ఫర్మేషన్ అడగపోయేది, ఈ సంవత్సరం నుండి అడుగుతున్నారు. అవన్నీ ఎంటర్ చేస్తే మీకు ఎలిజిబుల్ హెచ్ఆర్ఏ ఎగ్జామ్షన్ ఎంత ఉన్నదో అది ఎగ్జామ్ట్ అనేది అవుతుంది. నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. హౌసింగ్ లోన్ ఉన్న వాళ్ళు దీన్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీని క్లిక్ చేసి అక్కడ ఎడిట్ అని క్లిక్ చేయండి. మళ్ళీ సేమ్ ఇంతకుముందులాగా లాస్ట్ ఇయర్ లాగా ఓన్లీ అమౌంట్ ఎంటర్ చేస్తే సరిపోదు. ఇప్పుడు నేమ్ ఆఫ్ బ్యాంక్, లోన్ టేకెను, డేట్ ఆఫ్ శాంక్షన్, ఇవన్నీ డీటెయిల్స్ అడుగుతున్నది కాబట్టి జాగ్రత్తగా ఫిల్ చేయాలి. ఇది సెక్షన్ 24B ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అనే దాని మీద క్లిక్ చేసిన తర్వాత కొంచెం కిందికి వెళ్తే ఇది సెక్షన్ 24B అనేది కనిపిస్తుంది. ఇక్కడ యాడ్ అనదర్ అనే దాన్ని క్లిక్ చేయండి. సెక్షన్ 24B ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్ దాన్ని క్లిక్ చేసి యాడ్ అనదర్ అని క్లిక్ చేస్తే మనకు ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయాల్సినటువంటి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో నేమ్ ఆఫ్ ది బ్యాంక్ అంటే మనం తీసుకున్నటువంటి బ్యాంక్ నేమ్ ఇక్కడ చూడండి, హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఏంటిదో అది, దాని బ్యాంక్ నేము, లోన్ అమౌంట్ ఎంత శాంక్షన్ అయింది, డేట్ ఆఫ్ శాంక్షన్, అలాగే అమౌంట్ యాక్చువల్గా శాంక్షన్ అయింది ఎంత, టోటల్ శాంక్షన్ అయింది ఎంత, ఇంకా అవుట్ స్టాండింగ్ ఎంత, మీరు 24B ప్రకారం ఎంత క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. అంటే మామూలుగా మీరు ఎంత కట్టినప్పటికీ కూడా అందులో 2 lakhs కంటే ఎక్కువ రాదు 24B ప్రకారము. దాన్ని అక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి కిందికి స్క్రోల్ చేసి సేవ్ అని క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వస్తుంది. అక్కడ ఈ విధంగా కనిపిస్తుంది 2 lakhs అనేది ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ మనకి ఎగ్జామ్షన్ అనేది కనిపిస్తుంది. టోటల్లో కూడా కింద మనకు 2 lakhs అనేది తగ్గుతుంది. అలాగే గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఎంటర్ చేసిన తర్వాత కింద ప్రొఫెషనల్ ట్యాక్స్ ఆప్షన్ కూడా ఉంటుంది, అది కూడా ఎంటర్ చేసి మనం చేస్తే వస్తుంది. నెక్స్ట్ టోటల్ డిడక్షన్స్ ట్యాబ్, థర్డ్ టోటల్ డిడక్షన్స్ ట్యాబ్ క్లిక్ చేస్తే అందులో 80C, 80CCC, నెక్స్ట్ కిందికి వెళ్తే 80D, 80CCD1, 80CCD1B, 80CCD2, అలాగే 80D, 80E, 80CCH, 80CCD2 అనేది కంట్రిబ్యూషన్ ఆఫ్ పెన్షన్ స్కీమ్ టు సెంట్రల్ గవర్నమెంట్ బై ఎంప్లాయర్. అంటే గవర్నమెంట్ మనకు ఎన్పిఎస్లో యాడ్ చేసే అమౌంట్ ఇక్కడ క్లెయిమ్ వస్తుంది. నెక్స్ట్ 80D ఇది కామన్గా చాలామంది చేసుకునేటటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది ఎగ్జామ్షన్. నెక్స్ట్ 80DD అంటే డిజేబిలిటీ పర్సన్ డిపెండెంట్ అయి ఉన్నప్పుడు వాళ్ళకు సంబంధించినటువంటి సెక్షన్ ఇది. నెక్స్ట్ 80TTDB మెడికల్ ట్రీట్మెంట్ ఆఫ్ స్పెసిఫైడ్ డిసీజెస్, కొన్ని డిసీజెస్కు తీసుకున్నటువంటి మెడికల్ ట్రీట్మెంట్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ ఎడ్యుకేషన్ లోన్ 80E. నెక్స్ట్ కిందికి వెళ్తే ఇంట్రెస్ట్ ఆన్ లోన్ టేకెన్ ఫర్ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ. మనం అక్కడ క్లెయిమ్ చేసిన 2 లక్షలు కాకుండా 2016 నుంచి 17 మధ్యలో తీసుకున్నటువంటి వాళ్ళకు ఈ 80EE అనేది వర్తిస్తుంది. అలాగే 2019 ఏప్రిల్ 1 నుండి 2022 మార్చ్ వరకు తీసుకున్న వాళ్ళకు 80EEA సెక్షన్ కింద హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ ఇంకొక 1.5 lakh క్లెయిమ్ చేసుకున్నటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కిందికి వెళ్తే ఇంకా 80G డిడక్షన్స్ ఆఫ్ సర్టెన్ ఫండ్స్ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్, అంటే ఇందులో డొనేషన్స్ ఇచ్చినటువంటి వాటికి సంబంధించిన సీఎం రిలీఫ్ ఫండ్ కానీ
లేదా ఇంకేదైనా చారిటబుల్ ట్రస్ట్కు డొనేషన్ ఇచ్చినటువంటి సంబంధించి క్లెయిమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 80GG, 80GGA, 80GGC డొనేషన్స్ టు పొలిటికల్ పార్టీస్, ఇది క్లెయిమ్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఈ సెక్షన్ సంబంధించింది. ఈ 80TDA ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్, మనము ఏదైనా ఇన్కమ్లో కనపడితే బ్యాంకు నుండి వాళ్ళు మేనేజర్స్ సెండ్ చేస్తారు ఇంట్రెస్ట్ అనేది, అది ఇక్కడ క్లెయిమ్ చేసుకోవచ్చు 10,000 వరకు. 80U అంటే మీరే డిజేబుల్డ్ పర్సన్ అయితే, PHC పర్సన్ అయితే 80U సెక్షన్ కింద 75 లేదా 1,25,000 క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక ముందుకు వస్తే 80Cలో ఒక్కొక్క దాన్ని ఎడిట్ అని చేస్తూ మనం ఎంటర్ చేసుకోవాలి. 80C దగ్గర ఎడిట్ అని ఎంటర్ చేస్తే ఈ విధంగా వస్తుంది. మనం ఇంతకుముందు సెక్షన్లో చేసినట్టుగానే యాడ్ అనదర్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇంతకుముందు లాస్ట్ ఇయర్ వరకు 80C అనేది టోటల్గా ఒకే దగ్గర అమౌంట్ క్లెయిమ్ చేసేది. ఇప్పుడు మనం ఇండివిజువల్గా అంటే PFకి ఎంత, ఇంకేదైనా గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఉంటే అది ఎంత, ఆ విధంగా ఎంటర్ చేయాలి. ఇప్పుడు యాడ్ అనదర్ ఎంటర్ చేసి నేను GPF అమౌంట్ ఎంటర్ చేశాను 48,000 అని. సేవ్ అని కొడితే అది సేవ్ అయిపోతుంది, మనకు ఒక ట్యాబులర్ ఫామ్లో కనబడుతుంది. 48,000 తర్వాత TSGLIC అని ఉంటుంది మాకు, అది ఒక 24,000 ఎంటర్ చేశాను. అవి రెండు ఆ విధంగా టేబులర్ ఫ్యామ్లో కనపడతాయి. ఇంకొక 720 ఇంకో ఇన్సూరెన్స్ ఉంటుంది గవర్నమెంట్, అది శాలరీ నుంచి డిడక్ట్ అయ్యేది, అది కూడా ఎంటర్ చేసి తర్వాత కన్ఫర్మ్ కొడితే ఇక్కడ టేబులర్ ఫామ్ కింద కన్ఫర్మ్ అనేది ఉంటుంది. కన్ఫర్మ్ కొడితే ఈ విధంగా వస్తుంది. అలాగే హౌసింగ్ లోన్ ప్రిన్సిపల్ అమౌంట్ను కూడా ఎంటర్ చేశాను. 80Cలో ఎంటర్ చేయొచ్చు దాన్ని, ఆ విధంగా ఎంటర్ చేస్తే ఇక్కడ నాకు టోటల్గా వచ్చిన అమౌంట్లో 1,50,000 ఎలిజిబుల్ ఉన్నాయి. నెక్స్ట్ నాకున్న సెక్షన్ 80D డిడక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం, దానిలో ఎడిట్ అనేది క్లిక్ చేసి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అక్కడ నేను సీనియర్ సిటిజన్ కాదు కాబట్టి నో అని పెడతాను. కింద మళ్ళీ సేమ్ యాడ్ అనదర్ అనేది కనిపిస్తుంది. యాడ్ అనదర్ పైన క్లిక్ చేసి మన ప్రీమియం అమౌంట్, స్టార్ హెల్త్ అనే కంపెనీ పేరు, అంటే మీరు ఏ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఆ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ పేరు, పాలసీ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. అలాగే సేవ్ అని కొట్టాలి. కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే పేరెంట్స్కి సీనియర్ సిటిజన్స్ అయితే అనే ఆప్షన్ ఉంటుంది, అది కూడా ఎస్ అని క్లిక్ చేసి పాలసీ నెంబరు, కంపెనీ పేరు అవన్నీ క్లిక్ చేస్తే 80D సెక్షన్ సేవ్ చేసిన తర్వాత కన్ఫర్మ్ చేస్తే 80D సెక్షన్ టోటల్ 75,000 క్లెయిమ్ అనేది. నెక్స్ట్ 80EEA సెక్షన్ హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ నేను 2022 ముందు తీసుకున్నా కాబట్టి హౌసింగ్ లోను, అది కూడా 45 లక్షల లోపు హోమ్ లోన్ నుండి ఫస్ట్ హౌస్ అయితే ఈ సెక్షన్ వర్తిస్తుంది. దీన్ని క్లిక్ చేసి ఇక్కడ కూడా యాడ్ అనదర్ అనే దాన్ని క్లిక్ చేస్తే నెక్స్ట్ మనం సెక్షన్ 24B దగ్గర అడిగినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా అడుగుతుంది. అంటే బ్యాంక్ నేము, లోన్ అకౌంట్ నెంబరు, టోటల్ అమౌంట్ టేకెను, అవుట్ స్టాండింగ్ ఎంత ఉన్నది, అలాగే ఎంత క్లెయిమ్ చేస్తున్నాం ఇక్కడ ఈ సెక్షన్ ప్రకారం, ఇవన్నీ డీటెయిల్స్ అడుగుతుంది. అవన్నీ ఎగ్జాక్ట్గా అక్కడ ఏమి ఎంటర్ చేసామో ఇక్కడ కూడా అవే ఎంటర్ చేయాలి, ఒక అమౌంట్ తప్పించి మిగిలినవన్నీ, లేకపోతే టాలీ కాదు, ముందుకెళ్ళదు. సో కరెక్ట్గా ఎంటర్ చేసి సేవ్ అని కొట్టండి. నెక్స్ట్ 80G సెక్షన్, ఇందులో కూడా ఇది క్లిక్ చేసి ఎడిట్ అని క్లిక్ చేయండి. ఎడిట్ అని క్లిక్ చేస్తే సేమ్ 80C సెక్షన్లో లాగానే ఇక్కడ కూడా మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ యాడ్ అనదర్ పైన క్లిక్ చేయండి. లోపలికి వెళ్ళగానే యాడ్ అనదర్ కనిపిస్తుంది. అక్కడ మనకు 100% ఇప్పుడు మాకు సీఎం రిలీఫ్ ఫండ్కు డొనేట్ చేసినటువంటి అమౌంట్ని ఇక్కడ క్లెయిమ్ చేస్తున్నాను నేను 100%. అలాగే ప్యాన్ అనే కాడ అది గవర్నమెంట్ అయితే, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అయితే 5Gలు 4 సున్నాలు 1 G అనేది ఎంటర్ చేయాలి. ఈ విధంగా అమౌంట్ ఎంటర్ చేసి సేవ్ కొడితే ఇక్కడికి వస్తుంది. తర్వాత మీ టోటల్ డిడక్షన్స్ అనేటివి మీ ఫామ్ 16లో కనబడే డిడక్షన్స్కు టాలీ అయినాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అప్పుడు తర్వాతనే కన్ఫర్మ్ కొట్టాలి. టోటల్ డిడక్షన్స్ ట్యాబ్ అనేది తర్వాతనే కన్ఫర్మ్ కొట్టాలి. మీ టోటల్ డిడక్షన్స్ టాలీ అయిన తర్వాత కన్ఫర్మ్ చేస్తే నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. ఇప్పటికి 3 ట్యాబ్స్ కంప్లీట్ చేసాం మనం. టోటల్ డిడక్షన్స్ ట్యాబ్ అయిపోయింది. నెక్స్ట్ 4వది ట్యాక్స్ పెయిడ్ అనేది క్లిక్ చేయాలి. ట్యాక్స్ పెయిడ్ 0 అక్కడ టోటల్ అనేది 0 అయింది కాబట్టి మధ్యలో ఈ విధంగా పావు గంట అయిపోతుంది, అంటే 15 minutes మాత్రమే ఉంటుంది టోటల్ సెషన్కి.
కంటిన్యూ సెషన్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. మధ్యలో ఎప్పుడు వచ్చినా కూడా, ఎందుకంటే మినిమం హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ పడుతుంది ఎవరైనా చేయడానికి ఇది. సో ప్రతిసారి కంటిన్యూ సెషన్ అనేది క్లిక్ చేయాలి. నెక్స్ట్ ట్యాక్స్ పెయిడ్ అనే ట్యాబ్ని క్లిక్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది. ట్యాక్స్ పెయిడ్ 0 కాబట్టి ఇవేవి చెక్ చేయాల్సిన పని లేదు. లేకపోతే మాత్రం ఈచ్ ట్యాబ్ సెలెక్ట్ చేసుకొని ఫామ్ 26AS లేదా మీ ఎంప్లాయర్ ఇచ్చిన ఫామ్ 16లో ఉన్నటువంటి ట్యాక్స్ పెయిడ్ అంతా ఇక్కడ కనిపిస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత ట్యాక్స్ లయబిలిటీ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్, కంప్యూటేషన్ ఆఫ్ ట్యాక్స్ పేయబుల్, ఎంత పే చేయాలి, ఏమైనా రీఫండ్ వస్తుందా, ఇవన్నీ కూడా వస్తాయి. దాన్ని కూడా కన్ఫర్మ్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రొసీడ్ టు వెరిఫికేషన్ పైన క్లిక్ చేయాలి. ప్రొసీడ్ టు వెరిఫికేషన్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ ట్యాబ్ ఈ విధంగా వస్తుంది. ప్రొసీడ్ అండ్ సబ్మిట్ యువర్ రిటర్న్ అనే నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు మీ పేరు ఇదంతా కూడా మీ డిక్లరేషన్ అనేది వస్తుంది ఇక్కడ. దాన్ని పైన చెక్ బాక్స్ క్లిక్ చేసుకొని ప్లేస్ అనే కాడ ప్లేస్ సెలెక్ట్ చేసుకొని కిందికి వెళ్ళి ప్రొసీడ్ టు వెలిడేషన్ అనే దాన్ని క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఇంటర్నల్ వెలిడేషన్ సక్సెస్ఫుల్ అనే మెసేజ్ ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ ప్రివ్యూ పైన క్లిక్ చేయాలి. ప్రివ్యూ పైన క్లిక్ చేయగానే మనం ఫిల్ చేసినటువంటి డేటా మొత్తం ఈ విధంగా ప్రివ్యూ కనపడుతుంది. మీరు డౌన్లోడ్ ప్రివ్యూ పైన క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది. సబ్మిట్ చేయకుండానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత చెక్ చేసుకొని ఎడిట్ కూడా చేసుకోవచ్చు. కిందికి వెళ్తే అక్కడ నెక్స్ట్ ప్రొసీడ్ టు వెలిడేషన్ అని మళ్ళీ కనబడుతుంది. దానిపైన క్లిక్ చేయాలి. ప్రొసీడ్ టు వెలిడేషన్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది కంప్లీట్ యువర్ వెరిఫికేషన్ అని. అందులో ఈ వెరిఫై నౌ అనేది క్లిక్ చేసుకొని ఫస్ట్ది క్లిక్ చేసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇక్కడ కూడా ఐ వుడ్ లైక్ టు వెరిఫై యూజింగ్ ఓటీపీ ఆన్ మొబైల్ అనే దాన్ని విత్ ఆధార్ అనేది క్లిక్ చేసి ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ వెళ్తే ఈ విధంగా ఇక్కడ చెక్ బాక్స్న అగ్రీ టు వెలిడేట్ ఆధార్ డీటెయిల్స్ అనేది క్లిక్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ ఆధార్ ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ పైన క్లిక్ చేసి సబ్మిట్ కొట్టేస్తే సబ్మిట్ కొట్టగానే ఈ విధంగా కన్ఫర్మ్ సబ్మిషన్ ఆఫ్ రిటర్న్ అనేది వస్తుంది. సబ్మిట్ అనేది ఇక్కడ క్లిక్ చేస్తే నెక్స్ట్ మనకి సబ్మిట్ అయినట్టుగా మెసేజ్ వస్తుంది. యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ ఫైల్డ్ అండ్ వెరిఫైడ్ యువర్ రిటర్న్. డౌన్లోడ్ రిసిప్ట్ పైన క్లిక్ చేస్తే అక్నాలెడ్జ్మెంట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ వీడియో చూస్తూ మీది ITR1 అనేది మీరే ఫైల్ చేసుకోండి. అన్ని రకాల ఎంప్లాయీస్ అంటే ప్రైవేట్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ ఈ వీడియో ద్వారా ఫైల్ చేసుకోవచ్చు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్, ప్లీజ్ ask your doubt in comment section. I will definitely try to clear your doubts. Thank you friends.